నమస్తే. ఆంధ్రప్రదేశ్ 10th క్లాస్ మ్యాథమెటిక్స్ కోర్సులోని సెకండ్ చాప్టర్ పాలినామియల్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి వాల్యూ ఆఫ్ ఎ పాలినామియల్, జీరో ఆఫ్ ఎ పాలినామియల్. ఈ టూ డెఫినేషన్స్ని మనం ఈ సెషన్లో డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ ప్రీవియస్ సెషన్లో పాలినామియల్ యొక్క డెఫినేషన్ని చూసాం. తర్వాత టైప్స్ ఆఫ్ పాలినామియల్స్ అంటే లీనియర్ పాలినామియల్ అంటే ఏంటి, క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే ఏంటి, క్యూబిక్ పాలినామియల్ ఏంటి, వీటి డెఫినేషన్స్ని నేర్చుకోవడం జరిగింది ఇన్ ఫస్ట్ సెషన్ వీడియో నెంబర్ 1లో. ఇది సెకండ్ వీడియో అండి. సెకండ్ వీడియోలో మనం నేర్చుకునే పాయింట్స్ వాల్యూ ఆఫ్ ఏ పాలినామియల్ అండ్ జీరో ఆఫ్ అ పాలినామియల్. ఈ 2 పాయింట్స్ని మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, రైట్. ఎనీవే, మనం లాస్ట్ సెషన్లో నేర్చుకున్న డెఫినేషన్స్ని రీకాల్ చేసుకుంటూ ఈ పాయింట్స్ డిస్కస్ చేద్దాం. పాలినామియల్ అంటే ఏంటండి? అన్ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ in which powers of variables are non-negative integers. ఏదైనా ఒక ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్లో వేరియబుల్స్ ఉంటాయి. ఆ వేరియబుల్స్ యొక్క పవర్స్ అనేవి నాన్ నెగటివ్ ఇంటీజర్స్ మాత్రమే ఉండాలి. అంటే ఇంటీజర్స్ అంటే ఏంటి? 0, 1, 2, 3 అండ్ సో ఆన్, -1, -2, -3 అండ్ సో ఆన్. ఇవన్నీ ఇంటీజర్సే. వేరియబుల్స్ యొక్క పవర్స్ అనేవి ఈ నంబర్స్ మాత్రమే ఉండాలి, ఈ నెగటివ్స్ రాకూడదు. అలాంటి ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్నే మనం పాలినామియల్ అని పిలుస్తాం. ఓకే, ఈ డెఫినేషన్ గురించి ఆల్రెడీ చూస్తున్నాం. ఏదైనా పాలినామియల్లో హైయెస్ట్ డిగ్రీ 1 అనుకోండి, దాన్ని లీనియర్ పాలినామియల్ అని పిలుస్తారు. హైయెస్ట్ డిగ్రీ 2 అయితే క్వాడ్రాటిక్ పాలినామియల్ అని పిలుస్తారు. హైయెస్ట్ డిగ్రీ 3 ఉంటే క్యూబిక్ పాలినామియల్ అని పిలుస్తారు. హైయెస్ట్ డిగ్రీ 4 అయినప్పుడు బై క్వాడ్రాటిక్ పాలినామియల్ అని పిలుస్తారు. వాటి యొక్క జనరల్ ఫార్మ్స్ రాద్దాం. అంటే ఎనీ లీనియర్ పాలినామియల్ ఏ ఫార్మెట్లో ఉంటుంది? ఇలా ఏఎక్స్ ప్లస్ బి ఫార్మెట్లో ఉంటుంది. ఇక్కడ ఏబి అనేవి కాన్స్టాంట్స్, నంబర్స్. ఎక్స్ మాత్రమే వేరియబుల్. ఈ ఎక్స్ యొక్క పవర్ ఎంత? 1. దిస్ ఈజ్ జనరల్ ఫార్మ్ ఆఫ్ అ లీనియర్ పాలినామియల్. పర్టికులర్గా ఏ ప్లేస్లో 0 తీసుకోకూడదు. 0 కాకుండా ఎనీ అదర్ రియల్ నెంబర్ తీసుకోవచ్చు. వాట్ ఈస్ జనరల్ ఫార్మ్ ఆఫ్ a quadratic polynomial? It is ax² plus bx plus c. ఇక్కడ కూడా అంతే కండిషన్, a నాట్ ఈక్వల్స్ టు 0. ఎందుకు? ఏ ప్లేస్లో 0 అనే రియల్ నెంబర్ రాసామనుకోండి, ఈ x² టర్మ్ డిసపియర్ అవుతుంది. x² టర్మ్ బికమ్స్ 0 అంటే స్క్వేర్ అనే టర్మ్ మిస్ అయిపోతుంది. అప్పుడు అది క్వాడ్రాటిక్ అవ్వదు కదా. అలాగే జనరల్ ఫార్మ్ ఆఫ్ క్యూబిక్ పాలినామియల్, ట్రై టు సే, చెప్పడానికి ట్రై చేయండి. ax³ ప్లస్ bx² ప్లస్ cx ప్లస్ d. అండ్ కండిషన్ ఏంటి? a ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ కూడా కోఎఫిషియంట్ ఆఫ్ x³ a అనేది 0 అవ్వకూడదు. నెక్స్ట్, బై క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క జనరల్ ఫామ్ ఏమవుతుందండి? ax⁴ ప్లస్ bx³ ప్లస్ cx² ప్లస్ dx ప్లస్ c. కండిషన్ ఏంటి? a ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0. ఇవన్నీ జనరల్ ఫార్మ్స్ అన్నమాట. జనరల్ ఫామ్ అంటే ఏం లేదండి, ఇప్పుడు ఒక హ్యూమన్ బీయింగ్ ఎలా ఉంటారు అని చెప్తే ఏమని చెప్తాం? కామన్ ఫీచర్స్, ఒక హెడ్ ఉంటుంది, బాడీ ఉంటుంది, 2 legs 2 hands ఉంటాయి, అవునా? అలాగే హెడ్లో ఫేస్ ఉంటుంది, ఫేస్లో 2 eyes నోస్. ఇవన్నీ కామన్ ఫీచర్స్. అంటే ఏ హ్యూమన్ బీయింగ్ తీసుకున్నా ఇదే స్ట్రక్చర్ ఉంటుంది. అలాగే మనం ఏ లీనియర్ పాలినామియల్ తీసుకున్నా ఇలా ఉంటుంది. వేరియబుల్, దాని యొక్క హైయెస్ట్ పవర్ 1. క్వాడ్రాటిక్ పాలినామియల్ తీసుకుంటే వేరియబుల్, ఆ వేరియబుల్ యొక్క హైయెస్ట్ పవర్ 2 ఉంటుంది. క్యూబిక్ పాలినామియల్లో వేరియబుల్స్, ఆ వేరియబుల్లో హైయెస్ట్ పవర్ 3 ఉంటుంది. జనరల్ ఫార్మ్స్ అన్నమాట. ట్రై టు రిమెంబర్. సరే, ఇప్పుడు వాల్యూ ఆఫ్ ఏ పాలినామియల్ ఏంటి ఒకసారి చూద్దాం. టెక్స్ట్ బుక్ రీడింగ్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తూ వస్తున్నాను కదండి. టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్నే చదువుదాం. ఇక్కడ చూడండి. నౌ కన్సిడర్ ద పాలినామియల్ p of x ఈక్వల్స్ టు x² - 3x - 4. ఓకే, ఒక పాలినామియల్ తీసుకోవాలట. p of x is equals to x² - 3x - 4. It is
a quadratic polynomial in variable x. జనరల్గా పాలినామియల్స్ని ఇలా డినోట్ చేస్తాం. p ఆఫ్ ఎక్స్, q ఆఫ్ ఎక్స్, r ఆఫ్ ఎక్స్, f ఆఫ్ ఎక్స్, g ఆఫ్ ఎక్స్ వీటితో పిలుస్తూ ఉంటాం. x అనేది వేరియబుల్ అనమాట. దిస్ ఈజ్ ఏ పాలినామియల్ ఇన్ వేరియబుల్ ఎక్స్. ఎక్స్ అనే లెటరే కాదు, మనం ఏ డిఫరెంట్ లెటర్ అయినా తీసుకోవచ్చు. సరే, ఆ పాలినామియల్ తీసుకోండి అన్నారు. ఓకే, తీసుకున్నాం. దెన్ పుట్టింగ్ ఎక్స్ ఈక్వల్ టు 2 ఇన్ ద పాలినామియల్. ఎక్స్ ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేయండి అంటున్నారు. ఇక్కడ ఎక్స్ రీప్లేస్ ఎక్స్ విత్ 2 అనమాట. అప్పుడు ఏమవుతుంది? 2 స్క్వేర్ మైనస్ 3 ఇంటూ 2 మైనస్ 4. 2 స్క్వేర్ అంటే 4 అండి, మైనస్ 6 మైనస్ 4 ప్లస్ 4 మైనస్ 4 గెట్స్ క్యాన్సిల్, మైనస్ 6. అంటే ఆ పాలినామియల్లో ఎక్స్ని 2తో రీప్లేస్ చేసినప్పుడు మనకు వచ్చేటువంటి ఆన్సర్ ఏంటి? మైనస్ 6. ఈ మైనస్ 6నే వాల్యూ ఆఫ్ p of x at x equals to 2. మైనస్ 6నే వాల్యూ ఆఫ్ p of x at x, అంటే x ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఆ ఎంటైర్ పాలినామియల్ యొక్క వాల్యూ మైనస్ 6 వచ్చింది అని పిలుస్తాం. చదవండి, ఇదిగోండి, సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ 6 వచ్చింది. ద వాల్యూ మైనస్ 6 ఆబ్టైన్డ్ బై రీప్లేసింగ్ x by 2. ఆ పాలినామియల్లో ఎక్స్ ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకు వచ్చిన వాల్యూ మైనస్ 6. ఓకే, అండ్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x మైనస్ 4 అట్ x ఈక్వల్స్ టు 2. ఆ మైనస్ 6నే వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ అంటారు. సిమిలర్లీ p ఆఫ్ 0 అంటున్నాడు. అంటే ఎక్స్ ప్లేస్లో ఏం రాయాలి? 0 సబ్స్టిట్యూట్ చేయాలి. చేద్దాం. ఎక్స్ కనిపించిన చోటల్లో 0 రాయాలి. 0 స్క్వేర్ మైనస్ 3 ఇంటూ 0 మైనస్ 4. 0 స్క్వేర్ అంటే 0 మైనస్ 3 ఇంటూ 0 అన్న 0 మైనస్ 4. సో వాట్ ఈజ్ ఆన్సర్? మైనస్ 4 అండి. వెన్ వీ సబ్స్టిట్యూట్ 0 ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఎక్స్, we will get minus 4. So minus 4 is the value of polynomial at x equals to 0. x ప్లేస్లో 0 రాసినప్పుడు ఆ పాలినామియల్ యొక్క వాల్యూ అనేది మైనస్ 4గా వచ్చింది. రైట్, జనరల్గా మనం జనరలైజ్ చేసి చెబితే ఎప్పుడైనా కానీ ఎక్స్ ప్లేస్లో ఒక నంబర్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు k అనే రియల్ నెంబర్ వచ్చిందనుకోండి, k అనే వాల్యూ వచ్చిందనుకోండి, అప్పుడు p ఆఫ్ ఎక్స్ అట్ ఎక్స్ ఈక్వల్స్, అంటే p ఆఫ్ ఎక్స్ అనే పాలినామియల్ ఇచ్చారు, ఎక్స్ ప్లేస్లో సంథింగ్ రియల్ నెంబర్ని సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే p ఆఫ్ కేని ఫైండ్ అవుట్ చేయాలి. రీప్లేస్ ఎక్స్ విత్ k, అప్పుడు సంథింగ్ నంబర్ అనేది వస్తుంది. ఆ వచ్చిన వాల్యూనే వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ అట్ ఎక్స్ ఈక్వల్స్ టు k అంటాం. అంటే ఎక్స్ ప్లేస్లో కేని రీప్లేస్ చేసి రాసినప్పుడు వచ్చినటువంటి ఆన్సర్, ఆ ఆన్సర్నే వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ అని పిలుస్తారు. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్, ఇదే పాలినామియలే తీసుకున్నాడు. ఈసారి p ఆఫ్ -1 ఫైండ్ అవుట్ చేశాడు. ఎక్స్ ప్లేస్లో -1 రాయాలి. రీప్లేస్ ఎక్స్ విత్ -1 ఏమవుతుంది చూడండి. -1 హోల్ స్క్వేర్ -3 ఇంటూ -1 -4. ఓకే, -1 హోల్ స్క్వేర్ అంటే +1 కదా. -3 ఇంటూ -1 +3 -4. 1 + 3 4 అండి, -4. 4 - 4 ఏమైంది? 0 అయింది. ఆ పాలినామియల్లో ఎక్స్ అనే వేరియబుల్ ప్లేస్లో -1 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు వీఆర్ గెటింగ్ ద వాల్యూ ఆఫ్ పాలినామియల్ 0. దెన్ ఇన్ దిస్ కేస్ -1 ఈజ్ కాల్డ్ 0 ఆఫ్ p ఆఫ్ ఎక్స్. అంటే పాలినామియల్లో వేరియబుల్ ప్లేస్లో ఏదైనా ఒక నంబర్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఆన్సర్ 0 వచ్చిందనుకోండి, ఆ వచ్చినటువంటి ఆన్సర్నే మనం 0 ఆఫ్ ద పాలినామియల్ అని పిలుస్తారు. హోప్ యూ అండర్స్టూడ్ దిస్. 0 ఆఫ్ ద పాలినామియల్ అంటే ఏమీ లేదండి, పాలినామియల్లో వేరియబుల్ ప్లేస్లో ఏదైనా ఒక నంబర్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు రిజల్ట్ అనేది 0 రావాలి, దాన్నే 0 ఆఫ్ ద పాలినామియల్ అని పిలుస్తారు. ఓకే, రైట్. ఇక్కడ ఒక లీనియర్ పాలినామియల్ తీసుకున్నాడు. జనరల్గా ఏఎక్స్ ప్లస్ బి అనే ఒక పాలినామియల్ని తీసుకుందాం. లీనియర్ పాలినామియల్ ఇది. ఎందుకు లీనియర్ అంటున్నాం?
హైయెస్ట్ డిగ్రీ 1 ఉంది కాబట్టి. హైయెస్ట్ డిగ్రీ 1 ఉన్నప్పుడు ఆ పాలినామియల్ని లీనియర్ పాలినామియల్ అంటారు. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ ఎక్స్ ప్లేస్లో సంథింగ్ నంబర్ రాస్తే రిజల్ట్ 0 అవ్వాలి. అంటే ఈ ఎంటైర్ రిజల్ట్ దేనికి ఈక్వల్ అవ్వాలి? 0కి ఈక్వల్ అవ్వాలి. ఏఎక్స్ ప్లస్ బి ఈ ఎంటైర్ పాలినామియల్ 0కి ఈక్వల్ అవ్వాలి. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్? ఎక్స్ ప్లేస్లో మనం రాయాల్సిన నంబర్ ఏంటి? వెరీ సింపుల్, ఈ ప్లస్ బిని అట్ సైడ్ సెండ్ చేయండి, మైనస్ బి అవుతుంది. ఏఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు మైనస్ బి. ఈ ఇంటూ ఏని అట్ సైడ్ సెండ్ చేయండి, డివైడెడ్ బై ఏ అవుతుంది. సో ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు మైనస్ బి బై ఏ. అంటే ఈ పాలినామియల్లో మనం ఎక్స్ ప్లేస్లో మైనస్ బి బై ఏ రాసామనుకోండి, ఆ వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ అనేది 0 అయిపోతుంది. రాద్దాం, ఎక్స్ ప్లేస్లో మైనస్ బి బై ఏ రాద్దాం. ఏ ఇంటూ మైనస్ బి బై ఏ ప్లస్ బి ఇంటూ ఏ డివైడెడ్ బై గెట్స్ క్యాన్సిల్, మైనస్ బి ప్లస్ బి. మైనస్ బి ప్లస్ బి ఏంటి? 0. చూసారా, ఈ లీనియర్ పాలినామియల్లో ఎక్స్ ప్లేస్లో మైనస్ బి బై ఏ అనే ఒక నంబర్ని రాసినప్పుడు ఆ ఎంటైర్ పాలినామియల్ యొక్క వాల్యూ 0 అయిపోతుంది. అప్పుడు ఈ రాసినటువంటి ఎక్స్ వాల్యూని 0 ఆఫ్ ద పాలినామియల్ అని పిలుస్తారు. క్లియర్? రిమెంబర్ వన్ థింగ్, నంబర్ ఆఫ్ జీరోస్ అనేది డిపెండ్స్ ఆన్ డిగ్రీ ఆఫ్ పాలినామియల్. హైయెస్ట్ డిగ్రీ 1 ఉందనుకోండి, ఆ పాలినామియల్కి ఓన్లీ 1 0 ఉంటుంది. హైయెస్ట్ డిగ్రీ 2 అయితే ఆ పాలినామియల్కి 2 zeros ఉంటాయి. 3 అన్నప్పుడు 3 zeros ఉంటాయి. 4 అన్నప్పుడు 4 zeros ఉంటాయి. ఓకే, నంబర్ ఆఫ్ జీరోస్ డిపెండ్స్ అపాన్ డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, కంక్లూజన్ ఇస్తున్నాను. ఏదైనా ఒక పాలినామియల్లో వేరియబుల్ ప్లేస్లో సంథింగ్ నంబర్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు రిజల్ట్ 0 వచ్చిందనుకోండి, ఆ సిచ్యువేషన్లో సబ్స్టిట్యూట్ చేసిన నంబర్ని 0 ఆఫ్ ద పాలినామియల్ అని పిలుస్తారు. పర్టికులర్గా ఒక లీనియర్ పాలినామియల్ తీసుకుంటే, సపోజ్ 2x ప్లస్ 3 అనే ఒక లీనియర్ పాలినామియల్ తీసుకున్నాం. దీనికి 0 ఏమవుతుంది అంటే ఎక్స్ ప్లేస్లో ఏ నంబర్ రాస్తే ఈ ఎంటైర్ రిజల్ట్ 0 అవుతుంది. వెరీ సింపుల్, 2x ప్లస్ 3ని 0కి ఈక్వేట్ చేసుకుంటాం. 2x is equal to send plus 3 to other side, x is equals to minus 3/2. ఒక్కసారి ఈ 0 ఎలా వచ్చిందో చెప్తాను వినండి. మనం దీన్ని జనరల్ ఫార్మాట్తో చూసుకుంటే, అంటే లీనియర్ జనరల్ ఫార్మ్ ఆఫ్ లీనియర్ పాలినామియల్తో కంపేర్ చేస్తే, మైనస్ 3 అంటే ఏంటి? కాన్స్టాంట్ కదా, కాన్స్టాంట్, బై 2 అంటే ఏంటి? ఇందులో కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ కదా, ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ ఏ, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్. ఇది 0 ఆఫ్ ద పాలినామియల్కి ఫామ్. అంటే ఏదైనా ఒక లీనియర్ పాలినామియల్ తీసుకొని ఆ 0 ఆఫ్ ద పాలినామియల్ రావాలంటే ఇట్లా చేయాలి. మీకు ఎగ్జాంపుల్ ఇస్తాడు. సపోజ్ 10y ప్లస్ 4 ఒక లీనియర్ పాలినామియల్ ఇచ్చాడు. ఇందులో వేరియబుల్ అనేది y, హైయెస్ట్ డిగ్రీ 1 ఉంది కాబట్టి లీనియర్. ఇప్పుడు దాని 0 చెప్పాలి అంటే ఈ ఫార్మాట్ యూజ్ చేయొచ్చు. మైనస్ కాన్స్టాంట్, వాట్ ఈస్ కాన్స్టాంట్? 4. కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్, ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ y ఏంటి? 10. 2 2s 2 5s మైనస్ 2/5. ఇది 0 ఆఫ్ దట్ పాలినామియల్. అంటే ఆ పాలినామియల్లో y ప్లేస్లో ఈ నెంబర్ రాస్తే ఎంటైర్ రిజల్ట్ 0 అయిపోతుంది. చిల్డ్రన్, కంప్లీట్గా మనం వాల్యూ ఆఫ్ ద పాలినామియల్, 0 ఆఫ్ ద పాలినామియల్ ఈ రెండిటి గురించే మాట్లాడుతూ ఉన్నాము. ఏదైనా ఒక పాలినామియల్లో సంథింగ్ నంబర్ రీప్లేస్ చేసినప్పుడు ఒక రిజల్ట్ వస్తుంది. ఆ వచ్చిన రిజల్ట్ని వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ అంట. ఒకవేళ ఆ రిజల్ట్ 0 అయితే సబ్స్టిట్యూట్ చేసినటువంటి నంబర్ని 0 ఆఫ్ ద పాలినామియల్ అంటారు. క్లియర్? అండ్ జియోమెట్రికల్ మీనింగ్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ పాలినామియల్ అనేది మనం అనదర్ సెషన్లో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. చిల్డ్రన్, నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే టెక్స్ట్ బుక్లోని ఎవ్రీ ఇన్ఫర్మేషన్, ఎవ్రీ స్టేట్మెంట్ని జాగ్రత్తగా చదవండి. ఇచ్చిన ఎగ్జాంపుల్స్ని అర్థం చేసుకోండి. కాన్సెప్ట్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. కంటెంట్ పైన ఐడియా ఉంటే మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇచ్చినా సాల్వ్ చేయడం వెరీ వెరీ ఈజీ. సబ్జెక్ట్ నేర్చుకోండి, అప్పుడే మీకు కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది. ఓకే, అనదర్ సెషన్లో నెక్స్ట్ టాపిక్ని డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.